బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను అమలు చేసేందుకు నవంబర్ 21న మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేస్తూ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, టీఏజీఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కేంద్రంలో దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలగూడు భాస్కర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర శ్రామిక మహిళా కన్వీనర్ ఎస్పీ రమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విజయలక్ష్మి, పద్మశ్రీ, రాష్ట్ర కార్యదర్శి కురపాటి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు, టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచ్చిను, జిల్లా కార్యదర్శి నెల్లస్వామి, పిఎన్ఎం రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సిఐటియు అధ్యక్షులు బొజ్జ ఆశన్న, కార్యదర్శి అన్నముల్లా, కిరణ్ కోశాధికారి కె సునీత, ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేషు, లింగాల చిన్నన్న, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శకుంతల, జమున, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షులు ఉయికా విష్ణు, రాష్ట్ర సిఐటియు కోమరంభీము కార్యదర్శి ముజుం శ్రీనివాసు, జిల్లా ఉపాధ్యక్షులు కె రాజన్న, మంచిర్యాల సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సంఖ్య రవి, రేసు సురేష్, ఆత్రం కృష్ణు, పండుగ బొచ్చన్న, డి నాగేశు, దశాంత్, సాకారం అరిఫా, నాగోరావు, మంజుల, ఆశన్న, గంగారాం తదితరులు పాల్గొన్నారు. पार्लियामेंट के अंदर हमारे वामपंथी एमपीओ को पार्लियामेंट से निकाल के ये लेबर कोड पास किया था और उसके साथ में जो किसानों का ये 3 काले कानून भी पास किया था 5 साल पहले। तो यही 26 नवंबर में सारे ट्रेड यूनियनों ने मिलके हड़ताल का घोषणा किया था और उसी दिन जो सारे रैत संगम, किसान संगठन मिलके पार्लियामेंट के चलो का खोल दिया था 2 दिन का 26-27 का। उसी के बाद वो सारा किसी पूरा 1 साल से ज्यादा वो आंदोलन चलाया और वो किसानों का जो 3 काले कानून वापस करवाया। और ये 5 साल में ये मोदी सरकार ये लेबर कोड जारी करने का हिम्मत नहीं किया। अभी ये बिहार का चुनाव के बाद में जो पूरा वोटर्स लिस्ट में भी हेराफेरी किया और जनता को सांप्रदायिकता पे बांट के चुनाव जो जीत लिया, तो एकदम बिना किसी से बात किए हुए ये 4 लेबर कोड भी उसने जारी किया है। और पूरे देश के मजदूर और किसान मिलके ऐलान किया है कि हम तुम्हें जैसे तुम्हें काला कानून किसानों का वापस करना पड़ा, ऐसे ही ये सारे लेबर कोड भी हम वापस करवाएंगे। तो वही 5वीं सालगिरह में आज 26 नवंबर पे पूरे देश के मजदूर, किसान, खेत मजदूर, सीआईटीयू, किसान सभा, ऑल इंडिया एग्रीकल्चर वर्कर्स यूनियन के अगुवाई में बाकी भी पूरे एएनटीयूसी समेत सारे ट्रेड यूनियन, सारे किसान संगठन सब मिलके इसका विरोध कर रहे हैं। और यह भी नहीं, पूरे इलेक्ट्रिसिटी बिल भी जो किसानों को रिटर्न एग्रीमेंट में वो नहीं लेके आएंगे बोला था, लेकिन वो दोबारा लेके आया इलेक्ट्रिसिटी बिल, पूरा बिजली भी प्राइवेटाइज करने के लिए। और अभी तक किसानों का एमएसपी भी नहीं दिया है और वर्कर्स को न्यूनतम वेतन भी नहीं है। 26,000 न्यूनतम वेतन, 8 घंटे का काम और ट्रेड यूनियन बनाने के अधिकार और किसानों का और एग्रीकल्चरल वर्कर्स यूनियन का भी सारे मांग लेके न्यूनतम समर्थन मूल्य ये मांग लेके విధానాన్ని పరిగణించేటువంటి భాగంగా 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నష్టపరిచేటువంటి జీవోలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కిసాన్ సభ నాయకత్వంలో రైతులు విరోధితమైనటువంటి పోరాటం చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రైతాంగ పోరాటానికి కార్మిక వర్గం అండగా ఉండడమే కాదు, ఢిల్లీ సరిహద్దులో జరిగినటువంటి పోరాటంలో కార్మికులందరూ భాగస్వామై నరేంద్ర మోడీ విధానాన్ని పరిగణిస్తూ 3 నల్ల చట్టాలని, వ్యవసాయ చట్టాలని రద్దు చేయించుకునేటువంటి ఒక మాత్రమైనటువంటి పోరాటం జరిగింది భారతదేశంలో. కానీ చట్టాలు రద్దు చేసినప్పుడు ఈ చట్టాలు రద్దు చేస్తున్నాం,
రైతులు పెట్టినటువంటి డిమాండ్లని మేము ఆమోదిస్తామని చెప్పి రైతాంగానికి హామీనిచ్చి ఈ 5 సంవత్సరాల కాలంలో రైతులని మోసం చేసినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. రైతులనే కాదు, ఈ దేశాన్ని దివాలా తీసేటువంటి పద్ధతుల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేసే పద్ధతుల్లో, మన ఆస్తుల్ని తాకట్టు పెట్టే పద్ధతుల్లో, అమెరికా సామ్రాజ్యవాదానికి జూనియర్ భాగస్వామిగా వ్యవహరిస్తూ ఈరోజు స్వదేశీ స్వదేశీ అని చెప్తూ విదేశీయులకి ఊడిగం చేసే పద్ధతిలో నరేంద్ర మోడీ విధానాలు ఉన్నాయి. అంతటితో ఆకుండా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం ప్రకటించింది అమలు చేయకుండా ఆపుతుంది. కానీ పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాన్ని తన ప్రయోజనంలో భావించిన బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లకి అమలు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్ 21 నుంచి లేబర్ కోడ్లు అమలవుతున్నాయని చెప్పి ప్రకటించడం, ఇది కార్మిక వర్గాన్ని మోసం చేయడం, పెట్టుబడిదారులకు దాసోహం చేయడం తప్ప మరొకటి కాదు. ఉపాధి హామీకి నిధులు కట్ చేశారు, ప్రజల మీద ధరలు ఇచ్చారు, సమస్త ప్రజానికాన్ని ఈరోజు ఇబ్బంది పెట్టే విధానాన్ని ప్రకటిస్తూ సిఐటియు, కిసాన్ సభ, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ ఈ 3 సంఘాలు ఈరోజు నిరసన పిలిపించాయి. సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ప్రతిఘటించాయి. మన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాత్రించింది. ఎన్నికల కోడ్ రైతాంతే మన హక్కులని కాపాడుకుంటామని చెప్పి హైదరాబాద్ తో సహా హైదరాబాద్ వరకు ఈ కార్మిక వర్గం ప్రతిఘటిస్తుంది, పోరాటం చేస్తుంది, నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తుంది. ఇప్పటికైనా నీ విధానాలు ఎక్కడ తీసుకురాకపోతే నువ్వు ఏ చట్టం తీసుకొచ్చినా, ఏ యువ తీసుకొచ్చినా, ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా నిన్ను గోరిగడతాం, నిన్ను పొందబెడతాం, నీ విధానాలకు వ్యతిరేకంగా ప్రకటిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ నిరసనలో చెప్తున్నాం. ఈ నిరసనలో పాల్గొన్నటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి ధన్యవాదాలు ముగిస్తాను.